1674 కోట్ల రూపాయలు ఏదైతే ధాన్యం కొనుగోలు చేశారో డబ్బులు ఇవ్వలేదంటే ఆ రోజు ధైర్యం నింపి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేయాలని ఒక భరోసా నింపారు. నెల రోజుల్లోనే నేను ఆ రోజు అమలాపురం కూడా వచ్చాను. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఇక్కడికి వచ్చి రైతు సోదరులందరూ కూడా 1674 కోట్ల రూపాయలు బకాయిలు ఆ రోజు మనం చెల్లించాం. ఆ రోజే మాటిచ్చాం, రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు అనేది మనం ఖరీఫ్ మాసంలో చేపట్టబోతున్నాం. ఖచ్చితంగా రైతాంగానికి భరోసా ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 48 గంటల్లోనే మేము ధాన్యం కొనుగోలు చేయగానే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తూ ఉన్నాం. గర్వపడి చెప్తున్నా, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ రోజున ధాన్యం ఖరీఫ్లో 33 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. 33 లక్షల మెట్రిక్ టన్నులో 7,800 కోట్ల రూపాయలు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి మేము జమ చేశాం. గతంలో ఎప్పుడైనా ఎవరైనా చేశారో చెప్పండి? ఏ ప్రభుత్వం అయినా రైతులకి ఈ విధంగా నిలబడిందా చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం, గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి 13,371 గ్రామ పంచాయతీల్లో ఈ రోజున 3,300 సిమెంట్ రోడ్ల కార్యక్రమం, పల్లె పండుగ అనే కార్యక్రమం తీసుకొచ్చి గ్రామాల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం చేసి చూపించారు. ప్రతి ఇంటికి 2028 కల్లా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి పథకం ద్వారా, కుళాయిల ద్వారా నీళ్ళు అందించాలనే పథకం, జల్ జీవన్ మిషన్ ద్వారా దాదాపు 80,000 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక సిద్ధం చేసి రాష్ట్ర వ్యాప్తంగా మనం చేపట్టబోతున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తారీఖున మనం పెన్షన్లు ఇస్తున్నాం. ప్రతి నెల భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా అందించడం లేదు. నెలకి 2,700 కోట్ల రూపాయలు మనం క్యాష్ 1వ తారీఖున ఇంటింటికి వెళ్ళి 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచి 16,000, 15,000 వరకు మనం ప్రతి ఒక్క దివ్యాంగుడికి, ప్రతి ఒక్క నష్టపోయిన సామాన్యుడికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం. 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. ఆలోచించుకోండి, మనం పరిపాలన ఏ విధంగా చేస్తున్నామో. కష్టకాలంలో చేస్తున్నాం ఈ పరిపాలన. శాసనసభ్యులుగా చాలామంది ఒక్కో సందర్భాల్లో మాకు నిధులు సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అయినా కానీ ఉన్న పరిస్థితుల్లో సర్దిద్దుకొని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని నెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి సందర్భంలో ఆయనకి అండగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు కాపాడింది పవన్ కళ్యాణ్ గారు కదా, మీరు చెప్పండి. ఎవరు ఆ రోజున ఎప్పుడైతే ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ప్రైవేటైజేషన్ గురించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడాడా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమైనా పోరాటం చేసిందా చెప్పండి? ప్రకటన వచ్చిన 4వ రోజుకే ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని కలిసి మీరు ఆంధ్రప్రదేశ్లో ఇట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మాత్రం ప్రైవేటీకరణ చేయకూడదని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల పక్షాన బ్రతిమలాడి ఆ రోజు ఆపగలిగారు. అదే ఈ రోజున అద్భుతంగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి 1,000 రూపాయలు మనకి ఆదుకోవడానికి ఒక ప్యాకేజ్ తీసుకొచ్చి మనం నిలబడుతున్నాం. దయచేసి మీరు అందరూ ఆలోచించుకోండి. పోలవరం విషయంలో కానివ్వండి, అమరావతి విషయంలో కానివ్వండి, ఏ విధంగా మనం నిధులు సమీకరించుకుని పనులన్నీ కూడా ప్రారంభించి 2027 కల్లా ఆ కార్యక్రమాలు పూర్తి చేయాలని మనం ముందుకెళ్తున్నాం. పోలవరానికి దాదాపు 30,000 కోట్ల రూపాయలు, అమరావతికి దాదాపు 60,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకొస్తున్నాం. మార్చి 14వ తారీఖు కార్యక్రమం మా అందరి తరఫున, మీ అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కోసం. ఆయన ఏ విధంగా మనని ఇంత జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యుడిగా భావించి కష్టకాలంలో కూడా మనతో పాటు నిలబడిన వ్యక్తి, ఒక అద్భుతమైన నాయకత్వం చూపించారు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడికి పిఠాపురంలో ఆ ప్రజలు ఏ విధంగా అద్భుతమైన మెజార్టీచి గెలిపించారో, వాళ్ళు ఇచ్చిన తీర్పుతోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎంత అద్భుతంగా కార్యక్రమాలు తీసుకెళ్తున్నారో మీరందరూ చూశారు.
సో ఇది మన బాధ్యత. జన సైనికులుగా, వీర మహిళలుగా, జనసేన పార్టీ నాయకులుగా అందరం కలిసికట్టుగా ఒక పండుగ వాతావరణం, ఒక ఉత్సవం తీసుకురావాల్సిన సందర్భం ఇది. నానాజీ గారు పొద్దున ఒక చక్కటి కార్యక్రమం, ఇంటింటికి వెళ్ళి బొట్లు పెట్టే కార్యక్రమం ప్రారంభించారు. ఆయన అదే అన్నారు, కష్టకాలంలో అందరం కలిసి ఉన్నాం, ఇప్పుడు మనం సంతోషంగా ఒక అద్భుతమైన విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం. ఆ సభ ద్వారా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అందరినీ మా తరఫు నుంచి ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, ఏ విధంగా రాష్ట్రంలో మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి, కూటమిలో మన భాగస్వాములుగా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, ఏంటి మన బాధ్యత అనే వాటిపైన ఖచ్చితంగా ఆయన వివరిస్తారు. ఒక రోడ్ మ్యాప్ ఇస్తారు. ఆ రోడ్ మ్యాపే మన భవిష్యత్తు కోసం మన మేనిఫెస్టో. పార్టీ పరంగా మనం నిలబడాలి. ఎంత దుర్మార్గంగా వాళ్ళు వివరించారో గత 5 సంవత్సరాలు మీరు చూశారు. సొంత అమ్మని, చెల్లెని ఏ విధంగా అవమానించారో మీరు చూశారు. అది నాయకత్వం కాదు. స్పందించే నాయకత్వం ఉండాలి, మంచి మనస్తత్వం ఉండాలి. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు తన జేబులో రూపాయి తీశాడో చెప్పండి? ఏ రోజైనా ఆయన రాజకీయ జీవితంలో ఏ రోజైనా తీశాడో చెప్పండి? ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో ఎవరు ఆపదలో ఉన్నా సరే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఆయన ప్రజల కోసం అందించారో మీరు చూశారు. ఆ నాయకత్వాన్ని మనం బలపరుచుకోవాలి. దానికోసం ఈ సభ. మేమందరం కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది, చిన్న చిన్న విభేదాలు మీరు పక్కన పెట్టండి. ఇది జనసేన కంచుకోట, మన అమలాపురం నిలబెట్టాలి. మీరు మీపైనే ఆ బాధ్యత ఉంది. మీరే ఆ చొరవ చూపించాలి, మీరే ఆ నాయకత్వం చూపించాలి. నాయకత్వంలో మార్పు రావాలి. పార్టీ నుంచి మేము తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఏ విధంగా బొలిశెట్టి శ్రీని గారు చెప్పారో తప్పకుండా తీసుకుందాం. రాబోయే రోజుల్లో చేద్దాం. ఎందుకంటే పార్టీ నిర్మాణం జరగాలి. పార్టీ నిర్మాణం జరగాలి, సంస్థాగతంగా మనం బలోపేతం అవ్వాలి. మీ అందరికీ కూడా అండగా నిలబడడానికి ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ పక్కనే మీకు శాసనసభ్యులుగా. నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా అమలాపురం నుంచి ఎవరు వచ్చినా మన జన సైనికులు వాళ్ళకి చేయాల్సిన పనులు కానివ్వండి, పోలీస్ విషయంలో కానివ్వండి, లేదా అధికార యంత్రాంగంతో కానివ్వండి, మీరు నిలబడండి. వాళ్ళ కోసం వాళ్ళని గౌరవించండి. అది మన బాధ్యత. ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. నేను చూశాను వరప్రసాద్ గారి పనితీరు కానీ, సత్యనారాయణ గారి పనితీరు గారు కానీ. ఎందుకంటే జన సైనికుల వల్లనే మేము ఇక్కడికి ఉన్నాం, మీ వల్లనే ఇక్కడ కూర్చున్నాం. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆస్వాదించినా అంతిమంగా గెలిపించింది మీరు నిలబడ్డారు. ఆ రోజు అంత అద్భుతమైన విజయం గతంలో చరిత్ర చూస్తే ఏనాడు కూడా లేదు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పార్లమెంట్ స్థాయిలో వచ్చినాయి మనకి మెజారిటీలు. ఎప్పుడైనా వచ్చినాయి గతంలో చెప్పండి? 50,000, 60,000, 70,000 మెజారిటీలు శాసనసభలో ఎక్కడ కూడా మనం చూడలేదు. అటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకెళ్దాం. నేను మీకు మాటిస్తున్నాను, ప్రతి జన సైనికుడు, ప్రతి వీరమహిళ పవన్ కళ్యాణ్ గారు కోరినట్టుగా మీరు గర్వంగా మీరు తలెత్తుకుని తిరగలే విధంగా రాష్ట్రంలో మనం అందరం కూడా కలిసి సహకరించుకుని అద్భుతమైన కార్యక్రమాలు చేద్దాం. సంక్షేమం చూపిద్దాం, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూపిద్దాం. కలిసిమెలిసి మనం ముందుకెళ్ళాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం కేంద్రంలో, భారతీయ జనతా పార్టీ ఎంతో అవసరం. రాష్ట్రంలో మనం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఈ కూటమిలో మనం భాగస్వాములుగా ముందుకెళ్తున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ బాధ్యతని విస్మరించకుండా ఒకరినొకరు మీరు అభిమానించుకుంటూ కష్టపడి మనం ముందుకెళ్దాం. ఎందుకు ఆలోచించాలి, ఎందుకు మనం వెనుకడుగు వేయాలనేది మీరు ప్రశ్నించుకోండి. అంటే నాకు వచ్చినాక అనిపించింది, ప్రభుత్వంలో ఉన్నా అనే భావన మీలో కలగడం లేదు. మీరు భాగస్వాములు ప్రభుత్వంలో. పదవి వచ్చినా రాకపోయినా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. మనం ఉన్న ప్రభుత్వంలో నేను ఒక మంత్రిగా, దుర్గేష్ గారు ఒక మంత్రిగా, 21 మంది శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు. ఏం కావాలి మీకు చెప్పండి? ఒక అద్భుతమైన మార్పు రాజకీయాల్లో తీసుకొచ్చాం. వీటితో పాటు రేపటి రోజున స్థానిక సంస్థల్లో మనం మళ్ళీ గెలవాలి, మనం ఏర్పాటు చేసుకోవాలి, మన ప్రభుత్వం అనే భావన మీలో రావాలి. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఇక్కడ మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలి. వీటన్నిటిపైన సమగ్రంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉపన్యాసం ఇస్తారు. మీరందరూ రండి. ప్రతిరోజు కాకినాడలో మేము ఏర్పాట్లు సమీక్షించుకుంటూనే ఉన్నాం. ఇందాక శ్రీని గారు అన్నట్టు
సమావేశాలు జరుగుతున్నా కూడా శాసనసభ కాదు మనకి ఇంపార్టెంట్ రైట్ నౌ, మన పార్టీ, మన నాయకులు, మన కార్యకర్తలు అనే ఆలోచనతోటి మేమందరం కూడా మీకోసం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాం. దయచేసి మీరందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అద్భుతమైన విజయవంతమైన కార్యక్రమంగా మనం మార్చుకుందాం అని చెప్పి మరొకసారి ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.